నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పరిణామాలు, బీఎస్పీ పార్టీలో అవుతున్నాం ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, చెప్పండి. నమస్కారం. ఇది మా స్టేట్ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఆయన సెంట్రల్ కోఆర్డినేటరు అశోక్ సిద్ధార్థ్ గారు వచ్చారు లక్నో నుంచి. సో రివ్యూ నడుస్తుంది కాంగ్రెస్ మన బీఎస్పీ పార్టీ కార్యకలాపాల మీద. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఇందాక మీరు అన్నట్టు ఎస్సీ బీసీ కొన్ని వెనకబడిన వర్గాలు కూడా ఉన్నాయి. సో దీనికోసం అని చెప్పి అన్నారు కదా, సో దీనికి ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, ముస్లింల కోసం, ఇతర మైనార్టీల కోసం సృజించిన పార్టీ ఇది. అంబేద్కర్ సిద్ధాంతంతో కాన్షీరామ్ గారి చేతుల మీదుగా ఈ పార్టీ పుట్టింది. సో మనం ఇంకా పుట్టి 4 దశాబ్దాలు అవుతుంది. తీరని అన్యాయం ఇంకా జరుగుతుంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక కొత్త కార్యక్రమం చేపడతారు. ప్రాంతీయవాదమో, మతవాదమో, ఇంకో వాదమో పెట్టి ప్రజల యొక్క అటెన్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేస్తారు. నిజంగా ఈ జనాలకి ఇంతవరకు అధికారం రాలేదు. సో ఈ రోజున కనుక ఏపీ క్యాబినెట్లో కనుక చూసుకున్నట్టయితే మరి ఎస్సీల శాతం మనకు 15% రిజర్వేషన్ ఉంటే 15కి కనీసం 5 మంత్రులు ఉండాలి, 6 మంత్రులు ఉండాలి. రెల్లి కులం నుంచి ఇంతవరకు మంత్రి అయినట్టు నాకేం తెలియదు. రెల్లి వర్గం నుంచి ఒక శాసనసభ్యుడు ఎన్నికైనట్టు కూడా నాకు సమాచారం ఉంది. సో అందువలన ఆ వర్గాల నుంచి రిప్రజెంట్ కాని వర్గాలకు ఇంతవరకు కాలేదు. అలానే బీసీలు టికెట్లు ఇవ్వకపోయినా, ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా 12 మందికి మంత్రి పదవులు ఇవ్వడానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నారు. సో తెలుగుదేశానికి సంబంధించి అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళే ఉన్నారు. కాబట్టి 12 మంది మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చినట్టయితేనే సరిపోతుంది. అలానే టీడీపీ మేనిఫెస్టో ఏం చెప్తుందంటే, ఈ మేనిఫెస్టో ప్రకారం 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. 33% అసెంబ్లీలో రిజర్వేషన్లకి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్తున్నారు. అలానే ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఈ తక్కువ జనాభా ఉన్న బీసీలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్తున్నారు. మరి ఇది చేయాలంటే ఎంపిరికల్ డేటా అవసరం. రేపు కోర్టులు ప్రశ్నిస్తాయి. డేటా కులగణన చేయిందే కాదు. కులగణన చేయకుండా ఎలా ఇస్తారు? కులగణన మీద ఏం మాట్లాడట్లే రాష్ట్ర ప్రభుత్వం. కానీ క్యాస్ట్ సెన్సెస్ కాదు, కానీ స్కిల్ సెన్సెస్ గురించి చెప్తా ఉంది. అది ఎవరు అడగలే. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా కులగణన చేయండి. కులాల జనాభా దామాషా పద్ధతిలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ, లేకపోతే అసెంబ్లీలో సీట్లు కానీ, లేకపోతే రేపొద్దున ఉద్యోగాల్లో కానీ ఖచ్చితమైనటువంటి దామాషా పద్ధతిలో మీరు న్యాయం చేయాలి. న్యాయం చేయమని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ మేము కూడా ఒక యాజిటేషన్ ప్రోగ్రాం టేకప్ చేస్తున్నాం. ఈ ఆగస్టు 20 నాడు బీసీ సంఘాలతో విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాం. అట్లానే ఒక పెద్ద ధర్నా కూడా సెప్టెంబర్ 15 నాడు మేము చేయడానికి నిర్ణయించుకున్నాం. సెప్టెంబర్ 15 నాడు విజయవాడలో రాష్ట్రం నలుమూలల నుంచి బీఎస్పీ క్యాడర్స్ ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ధర్నా సేమ్ కులగణనే మేము డిమాండ్ చేస్తాం. సెప్టెంబర్ 17 యొక్క ప్రాచుర్యం ఏంటంటే, అది పెరియార్ పుట్టినరోజు. అది పెరియార్ పుట్టినరోజున ఇది టేకప్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. నాట్ ఓన్లీ కులగణన, బట్ ఆల్సో గివ్ రైట్ షేర్ టు బీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ ముస్లిమ్స్ in the state cabinet right now. Then only the Bahujans can believe this government. Thank you.